చెప్పంటే ఎవరు నమ్ముతారండి ఇది? రైట్ రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. శేఖర్ రెడ్డి గారు, ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం చూసారా అని అడుగుతున్నారు సందీప్ గారు. ఎవరికైనా సహాయం చేయడం చూసారా అని. అందరికి చెప్పి వీళ్ళందరికీ చూపించి మీడియాలో డప్పు కొట్టుకుని ఇయ్యాలా? రాజశేఖర్ రెడ్డి గారికి చదువు చెప్పినటువంటి వెంకటప్ప అనే పేరుతో వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విత్ ఫుడ్ వెళ్ళి పులివెందల్లో చూస్తే కనిపిస్తుంది. ఎవరి డబ్బుతో నడుస్తుంది అది? ఎవరి డబ్బులతో నడుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎంత మందికి సర్జరీలు చేయించారు అనేది ఒక్కసారి హరికృష్ణారెడ్డి గారు అని చెప్పి మొన్నటి వరకు సీఎంఆర్ఎఫ్ కింద ఉన్నారు, ఆయన దగ్గర ఉంటది లిస్టు. ఆయన దగ్గర ఉంటది లిస్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందికి ఉచితంగా చదువు చెప్పించారు అనేది ఒక్కసారి కనుక్కుంటే తెలుస్తుంది. ఆ చదువు చెప్పించుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్ లో కలిశాడని చెప్పి 10 నిమిషాలు మాట్లాడితే డబ్బు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవడానికి విదేశాలు. వాళ్ళు బయటకు పెడుతున్నారు. మీలాగా మేము ₹1 కోటి డబ్బులు ఇచ్చి 100 కోట్ల బిల్డప్ కొట్టుకోమంటారా? 100 కోట్ల బిల్డప్ కొట్టుకోమంటారా? ఇలాంటి కష్ట సమయాల్లో తెలియాలి కదా సార్, మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా దాతృత్వం ఉంది, ఆయనది పెద్ద మనసు అని ప్రజలకు తెలియాలి కదా సార్. ఆగండి సార్ ఆగండి. ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడు. మేకపాటి రాజమోహన్ రెడ్డి అనే అతను మా మాజీ లోక్సభ సభ్యులు, మా అందరికి పెద్దలు, గురువర్యులు. 50 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సీఎంఆర్ఎఫ్ కి, 50 లక్షల రూపాయలు తెలంగాణ సీఎంఆర్ఎఫ్ కి ఇచ్చారు. ₹1 కోటి విరాళం. తెలుసా పంచగల్ల సందీప్ గారు? ఇంకో విషయం ఆయన మాట్లాడుతూ, ఆయన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి ఏమైందండి? పంచగల్ల సందీప్ గారు ఆగండి. ఆయన మాట్లాడుతూ పంచాయతీలకు 10,000, 25,000 ఇచ్చి ఇండిపెండెన్స్ దగ్గర ఎక్కడ సార్? దాని గురించి బాగా లోతుగా చర్చ చేసి ఏదైతే ఆర్థిక శాఖ నుంచి నిధులు ఏమన్నా విడుదలయ్యాయని చెప్పి చూసాం సార్. ఒక్క పంచాయతీకి పట్టుమని ₹10 రాలా, 10,000 నుంచి 25,000 రూపాయలు వసూలు చేశారంట. పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్స్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయమని చెప్పారు. కానీ ఆర్థిక శాఖ నుంచి డబ్బులు ఏదైతే పంచాయతీ రాజుకు వస్తే కదా సార్, పవన్ కళ్యాణ్ గారి మాటలు పత్రికా ప్రకటనలకు పరిమితం అయిపోయింది. కానీ డబ్బు మాత్రం పంచాయతీ రాజుకి రాలేదు. వీళ్ళు చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 జమ చేశారు. ఎక్కడ సార్? ఎక్కడి నుంచి జమ చేశారు? ఎవరి అకౌంట్ లో జమ చేశారు? డీటెయిల్స్ తీసుకొచ్చి జనసేన పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టండి ఒకసారి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుంది. ఏ పంచాయతీలకు ఇచ్చారు అని ఒకసారి పెట్టండి. ఇంకో విషయం నేను మాట్లాడుతుంది సప్తగిరి ప్రసాద్ కానీ పంచగర్ల సందీప్ గాని మేము క్లియర్ గా అడుగుతున్నాం. సందీప్ గారు, మీరు విశాఖపట్నం వాస్తవ్యులు, నేను విశాఖపట్నం వాస్తవ్యులే, మన ఇద్దరం కూడా భీమిలి కాన్స్టిట్యున్సీ వాస్తవ్యులమే. విశాఖపట్నంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం మీద జనసేన పార్టీ తరఫున మీరు పోరాటం చేశారు, నేను కాదనట్లేదు, ఐ అప్రిషియేట్ యూ. కానీ ఈ రోజు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం తుక్కుగా అమ్ముతుంటే వేర్ ఇస్ పవన్ కళ్యాణ్? ప్రశ్నించే గొంతు ఏమైపోయింది? మూగపోయిందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పుట్టేశారా? అదే విధంగా జనసేనకి సంబంధించిన వ్యక్తులని కట్రాయర్ల మీద నిలబెడుతుంటే వేర్ ఇస్ పవన్ కళ్యాణ్? ఎక్కడ నిలబెట్టారు? చంపలు పెట్ట పగలు కొట్టి కాళ్ళు పట్టించుకుంటుంటే వేర్ ఇస్ పవన్ కళ్యాణ్? వేర్ ఇస్ పవన్ కళ్యాణ్? అమ్మఒడి మేము 15,000 రూపాయలు ఇస్తుంటే ఎంతమంది ఉంటే అంతమందికి నీకు 15 అన్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? ఆన్ గోయింగ్. అది కొత్త పథకం కాదు, అది ఉన్నటువంటి పథకాన్ని మీరు ఆపేసారు. సంవత్సరం మీరు కొత్తగా ఏం పథకం తీసుకురాట్లా. రైతు భరోసా మేము 13,500, ఒకసారి వినండి సార్. రైతు భరోసా మేము 13,500 ఇస్తుంటే మీరు 20,000 అన్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? ఉచిత బస్సు అన్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? ఆడబిడ్డకి 18,000 అన్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? సార్, పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే మోడీ గారితో, మీరు అన్నారు కదా తుఫాన్ అని, మోడీ గారితో అంత పెద్ద సఖ్యత, మోడీ గారి దగ్గర నుంచి ఓడవెనక్కి వచ్చేది ఏమన్నా ఉంటే వరద బాధితుల కోసం సహాయానికి, వరద బాధితులకి ఎంత డబ్బు తీసుకొస్తున్నారు? కాంపన్సేషన్ గా ఎంత తీసుకొస్తున్నారు? ఎప్పుడు తీసుకొస్తున్నారు? నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల? విశాఖ ఉక్కుని తుక్కు కానికుండా ఎప్పుడు ఆపుతున్నారు? ఎప్పుడు పోరాటం చేస్తున్నారు? ఎప్పుడు మోడీ గారిని ప్రశ్నిస్తున్నారు? ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు కూర్చోబోతున్నారు? దీనికి సమాధానం చెప్పండి. ఎప్పుడు 32,000 మంది మిస్సింగ్ అయిన ఆడపిల్లల్ని ఎప్పుడు తీసుకొస్తున్నారు విదేశాల నుంచి? ఇప్పుడు తీసుకొస్తున్నారు సార్. మిస్ అయిన 32,000 మంది ఆడపిల్లల్ని 4 నెలలైంది మీరు గవర్నమెంట్ లోకి వచ్చి. ఎంత మందిని రికవర్ చేశారు 32,000 మందిలో? మీరు తేలేకపోయారని ఒప్పుకున్నారు అయితే సార్? మీరు తేలేకపోయారని ఒప్పుకున్నట్లా ఇప్పుడు? సార్, 32,000 మంది వాళ్ళు అన్నారు. ఎవరు మిస్ కాలేదని మేము అన్నాం. అధికారంలో ఎవరు?
అధికారంలో ఉండేది ఎవరు? తీసుకురామని మంది 32,000 మందిని. లేకపోతే నేను మాట్లాడిన మాటలు రాజకీయం కోసం నేను మాట్లాడాను, నిశ్చిగ్గుగా క్షమాపణ చెప్తున్నా, బేషరతుగా క్షమాపణ చెబుతున్నా ప్రజలకు అని చెప్పమన్నాడు. ఓకే ఓకే అలా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా వెచ్చని విడిగా సార్ ఆఖరికి పంచగల్ల సందీప్ గారు మీరు డాక్టరే, మీకు సీరియస్ గా అడుగుతున్నా, వైద్య విద్య చదువుకోవాలి అని చెప్పేసి ఈ రోజు విద్యార్థులందరూ పేద విద్యార్థులందరూ పడతా ఉంటే మీరు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్లు కోటా మొత్తం రద్దు చేస్తాం, అదేవిధంగా ఎస్ఐ కోటా రద్దు చేస్తాం, ఉన్నటువంటి మెడికల్ సీట్లన్నీ ఏదైతే పేద విద్యార్థులకు భర్తీ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎల్ఓపి ఇస్తే పులివెందుల్లో సార్ 55 సీట్లు మేము ఈ సంవత్సరం జరపలేమని చెప్పేసి 55 మంది విద్యార్థులకు గొంతు నొక్కింది ప్రభుత్వం, బ్రతుకుతో చిత్రాటమాడింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లెటర్ రాసింది, దాన్ని ప్రశ్నించమని పవన్ కళ్యాణ్ గారిని వచ్చి రైట్. శేఖర్ రెడ్డి గారు ఆయన ప్రసాద్ గారు 1 by 1 మాట్లాడదాం.